హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ సారథి. ఈరోజు మనం ఏఓసి 2026 నోటిఫికేషన్ గురించి అయితే క్లారిఫై చేస్తానన్నమాట. ఎందుకు దీని గురించి క్లారిఫై చేస్తున్నా అంటే, ఇప్పటిదాకా నేను ఈ యూట్యూబ్ ఛానల్లో ఏఓసి గురించి అన్ని ప్రాపర్ వీడియోస్ అయితే చేశాను. కానీ చాలామంది అయితే దాన్ని చూడకుండా నాకైతే మెసేజ్లు అయితే పెడుతున్నారు. ఎందుకంటే అది నోటిఫికేషన్ రియలా ఫేకా, ఏది అసలు ఎన్ని వేకెన్సీస్ వచ్చాయని చాలామంది అడుగుతున్నారు. అయితే మీకు వివరించాల్సిన విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ రియలా ఫేకా అనేది మెయిన్గా వివరించాలి. దానికంటే ముందు ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, ఇది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన నోటిఫికేషన్ ఏ విధంగా ఉందంటే, ఇక్కడ చూసుకోవచ్చు మీరు వేకెన్సీస్ అనేది మెయిన్గా మనకు ఎన్ని ఉండేది. వేకెన్సీ అనేది 2400 ప్లస్ వచ్చింది. ఓకే, 2400. దీని గురించి వివరిస్తాను, చూసుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది 24th ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఈవెంట్స్ చూసుకున్నట్లయితే మెయిన్గా అందులో ఏమొచ్చింది, రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, జిగ్జాగ్. ఇదైతే నోటిఫికేషన్లో మెన్షన్ అయి ఉంది. ఒకటి అర్థమైంది కదా మీకు ఇది వరకు. అయితే మెయిన్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటిదాకా వచ్చిన నోటిఫికేషన్లలో 2400 ప్లస్ నోటిఫికేషన్ వేకెన్సీస్ అనేది ఏఓసి ఇప్పటిదాకా రిలీజ్ చేయలేదు. ఎందుకు రిలీజ్ చేయలేదంటే, ఇప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ అన్ని మ్యాక్సిమం నిండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైతే ఇంత హై వేకెన్సీస్ అనేది వచ్చే ఆస్కారం అనేది లేదు. అంటే మీకు ఇక్కడ తెలిసిపోతున్న విషయం ఏంటంటే, ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇప్పుడు వచ్చిందో, ఏదైతే సర్క్యులేట్ అయిందో, అది ఫేక్ నోటిఫికేషన్. గుర్తుపెట్టుకోండి, ఇది ఫేక్ నోటిఫికేషన్. ఎందుకు అనేది వివరిస్తాను చూడండి. 2400 అనేది రానే రాదు. అసలు ఈ ఇంత వేకెన్సీస్ అనేది వచ్చే ఆస్కారం అసలే లేదు. ఎందుకంటే ఎన్ని మనం ట్రై చేసినా కూడా ఇప్పుడు వేకెన్సీస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఆన్లైన్లో 2016 నుంచి 2018 బ్యాచ్, దాని తర్వాత 2022 బ్యాచ్, దాని తర్వాత 2024 బ్యాచ్. ఈ విధంగా ఆన్లైన్లో అన్ని బ్యాచ్లు నింపేశారు. దీనివల్ల అన్ని నిండిపోయింది వేకెన్సీస్. కాబట్టి ఇప్పుడైతే ఇన్ని వేకెన్సీస్ వచ్చే ఆస్కారం లేదు, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అప్లికేషన్ ఈ టైంలో అవుతుంది అని అన్నారు. ఇప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో అప్లికేషన్ ఓపెన్ అయిందని కూడా పెడుతున్నారు. అంటే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది ఫేక్ న్యూస్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడైనా ఫేక్ న్యూసే. ఇప్పుడు మీరు ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే విజిట్ చేస్తున్నారో, ఆ యూట్యూబ్ ఛానల్ అనేది ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నాయని అర్థం. ఇక్కడ చూసుకోవచ్చు, ఈవెంట్లో మీకు రన్నింగ్ ఉంది, రన్నింగ్ ఇందులో కూడా ఉంది. లాంగ్ జంప్ ఉంది, లాంగ్ ఇందులో కూడా ఉంది. ఇది ఫేక్, ఇది రియల్, గుర్తుపెట్టుకోండి. అయితే హై జంప్ అనేది ఫైర్ బ్రిగేడ్కి ఉండదు, గుర్తుపెట్టుకోండి. హై జంప్ అనేది ఫైర్మ్యాన్లో ఉండదు. ఫైర్మ్యాన్లో కాదు, ఏఓసి నోటిఫికేషన్లోనే హై జంప్ అనేది ఉండదు. అయితే దానికి బదులు ఏముంటుంది అంటే, మనకు రోప్ క్లైమ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రోప్ క్లైమ్ ఉంటుంది. దాని తర్వాత జిగ్జాగ్ అనేది ఫేక్ నోటిఫికేషన్. అసలు జిగ్జాగ్ అనేది మనకు ఏఓసిలో ఏ నోటిఫికేషన్కి లేదు. దానికి బదులు ఏముంటుంది అంటే వెయిట్ లిఫ్టింగ్. అసలు యాక్చువల్గా వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు ఉంటుంది అంటే, ఫైర్మెన్కి కావాల్సిన మెయిన్ విషయం ఏంటంటే వెయిట్ లిఫ్ట్ చేయగలిగితేనే ఆయన ఫైర్మెన్ ఎమర్జెన్సీ సర్వీస్కి సెలెక్ట్ అయినట్టు. కాబట్టి వెయిట్ లిఫ్టింగ్ అనేది ఖచ్చితంగా కావాలి. అయితే ఈ నోటిఫికేషన్లో వచ్చింది ఈ ఈవెంట్లు అనమాట. కానీ రియల్ అయిన నోటిఫికేషన్ ఇవి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఫైర్ బ్రిగేడ్కి సంబంధించింది అయినా, ఏ నోటిఫికేషన్ అయినా ఏఓసికి సంబంధించింది ఈవెంట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో ఇది వచ్చింది కదా, ఇదంతా ఫేక్ అని నేను ముందు నుంచే చెప్పాను. ఏదైతే అది సర్క్యులేట్ అయిందో, అది జస్ట్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు క్రియేట్ చేసి పంపిన నోటిఫికేషన్ మాత్రమే. అది ఏది రెగ్యులర్ నోటిఫికేషన్ అయితే కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే మీకు మళ్ళీ చెప్తున్నా, ఫేక్ యూట్యూబ్ ఛానల్ అని ఫాలో కావద్దు. ఏదన్నా ఉంటే రియల్గా చూసుకోండి. దాని గురించి అఫీషియల్గా ఇది ఫేక్ నోటిఫికేషన్ అని కూడా ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను చూడండి. ఏఓసి సికింద్రాబాద్ రికార్డ్ నుంచే ఇది ఫేక్ నోటిఫికేషన్ అని అఫీషియల్గా ఒక లెటర్ అయితే రిలీజ్ అయింది. దాన్ని బట్టి మీకైతే తెలిసిపోతుంది. అయితే దీని గురించి క్లారిఫై అయితే వచ్చిండొచ్చు మీకు. ఇది 24th అప్లికేషన్ అవుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ అప్లికేషన్ కాదు కూడా. ఎందుకంటే ఇది ఫేక్ నోటిఫికేషన్ కాబట్టి. ఇలా మన యూట్యూబ్ ఛానల్ని మీరు రోజు చూస్తున్నట్లయితే మీకు ప్రాపర్ నోటిఫికేషన్ ఏదైతే వస్తూ ఉంటాయో, స్టేట్దైనా సెంట్రల్దైనా మీకు వివరిస్తూ ఉంటాను. ఇంకోటి, మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ యొక్క గ్రూప్ ఉంటుంది. అక్కడ ఆ లింక్లో మీరు వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ప్రాపర్ ప్రతి నోటిఫికేషన్స్ యొక్క వివరాలు అందిస్తూ ఉంటాం. కాబట్టి వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి అందరినీ షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. అందరికీ అవగాహన రావాలి కాబట్టి. దీనికి బదులు
ఏఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ఏఎస్సి ఫైర్మెన్ నోటిఫికేషన్ వచ్చింది, ఏఎస్సి సివిలియన్ నోటిఫికేషన్ వచ్చింది. కాబట్టి మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏఎస్సిలో నోటిఫికేషన్ రావడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది. దాని గురించి మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ రూపంలో వీడియో అని మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు అయితే ఆ వీడియో చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.